నమస్తే అండి. నేను సూర్యకుమారిని. బాగున్నారండి అంతాని? మరి చూసారా, నేను ఈరోజు మింట్ గురించి మీకు చూపిస్తున్నానండి. దీన్ని నేను ఒక వేస్ట్ డబ్బాలో ఎలాగ నేను పెట్టుకున్నాను అంటే, ఇప్పుడు నేను తయారు చేసిన ఈ విధానము తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి బాల్కనీలో ఇలా హ్యాంగింగ్ చేసుకుంటూ హ్యాంగింగ్ పాట్స్లో పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఒక ఐడియా అండి. ఇది ఒక డబ్బా, ప్లాస్టిక్ డబ్బా అండి. నేను ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట పిల్లలు చిన్నప్పుడు సాక్స్లు పెట్టడానికి వీలుగా ఉంటుందని చెప్పి తీసుకుని స్కూల్కి వెళ్ళే టైంలో అవి నేను ఆ డబ్బాను వాడేదాన్ని. ఇప్పుడు అది నాకు ఉపయోగంగా లేదు. సరే ఏం చేయాలని ఆలోచించి దాన్ని నేను మింట్ దాంట్లో పెంచుకొని ఎలా నేను పెంచానో మీకు నేను చూపిస్తున్నానండి. ఎలా మనం యూస్ చేసుకోవచ్చో, పారేసే వస్తువులు కూడా మనం గార్డెన్లో ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అది మీకు చెప్తున్నాను. తర్వాత ఇక ఈ మింట్, నేను పాతినటువంటి మింట్ కూడా అండి తీసుకొచ్చి మార్కెట్ నుంచి తీసుకొచ్చింది కానీ, లేదా మనం వేరే పాట్స్లో పెంచుకుని వాడుకున్న కొమ్మల్ని తెంపేసి కానీ మనం పెట్టుకోవచ్చు. నేను ఎలాగా ఈ మింట్ని పెంచాను అనేది నేను మీకు చూపిస్తాను. తర్వాత చాలా బాగా పెరిగిందండి, పెద్దగా పెరిగింది. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూసారు లీవ్స్ ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయని. మనము ఒకవేళ ఎక్కువ స్థలం గార్డెన్ ఉన్నా, అంటే కింద మనకి గార్డెన్ టెర్రస్ గార్డెన్ కాకుండా మామూలుగా కింద గార్డెన్ ఉన్నా కూడా మనం ఎంత కంఫర్ట్గా ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. చక్కగా ఇలా హ్యాంగింగ్ పాట్స్లో మనం పెంచుకుంటూ ఫ్రెష్గా మనకు ఎప్పటికప్పుడు కావాల్సింది మనం తెంపుకోవచ్చండి. ఈ విధంగా పెంచుకోవచ్చు. చిన్న బాల్కనీ, తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి బాల్కనీలు చిన్నగా కూడా ఉంటాయి కొందరికి. అలాంటి వాళ్ళు కూడా 1-2 పాట్స్లో మింటిని మనం పెంచుకోవచ్చండి. అది నేను మీకు చూపిస్తాను. ఇవి ఇన్ని పాతవి నాకు. ఇప్పుడు మళ్ళీ వాటన్నిటిని నేను తీసేసి ఆ లీవ్స్ తీసేసుకుని మళ్ళీ మనం పాతుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఇది కూడా పాతదేనండి. నేను ఇప్పుడు మీకు చూపించిన ఈ పాట్ని నేను ఎలా పెంచాను అనేది మీకు చూపిస్తాను. చాలా మంచి ఫ్లేవరు. తర్వాత మనకి మింట్ ఉపయోగాలండి చాలా మంచి. ఇప్పుడు ఎక్కువ క్యాలరీస్ కూడా ఉండవంటండి దీంట్లోని. మంచి ఫైబర్ ఉంటుందంట. తర్వాత విటమిన్ ఏ ఉంటుందంట అండి, ఐరన్ ఉంటుందంట. ఇలాగా మనకి శరీరానికి ఉపయోగపడేటటువంటి విటమిన్స్ ఉన్నాయి దీంట్లోని. ఫైబర్ ఉంది. మనకి ఇండైజెషన్ ఉన్నప్పుడు ఈ మింట్ని మనము ఒక లిక్విడ్ కింద తీసుకుంటే కూడా చాలా తొందరగా మనకి డైజెషన్ అవుతుందంటారు. దీని మీద మనకి ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతున్నాయి. మనకి న్యాచురల్గా ఇలాంటిది మనం తీసుకుని పౌడర్ తయారు చేసుకుని ఉంచుకునండి. మనము ఉదయం నిమ్మకాయ, తేనె కలుపుకుని తాగే దాంట్లో ఒక చిటికెడు ఈ పౌడర్ వేసుకుని తాగితే కూడా మన హెల్త్కి మంచి బెనిఫిట్స్ అండి. ఫ్రెష్ లీవ్స్, ఎలాంటి కల్తీ లేనివి మనం చక్కగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కూడా ఇలాంటి టైంలో మింట్ మనం తెచ్చుకుని ఆకులు తీసేసి అవి ఎండబెట్టేసి దగ్గర నొక్కేస్తే పౌడర్ కింద అవుతుంది. మనం ఒక్కసారి మిక్సీ వేసేస్తే పౌడర్ అయిపోతుందండి. మింట్ పౌడర్ని మనం అలా తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు. తర్వాత దీన్ని నేను పెంచే విధానం, అంటే ఈ పాట్లో ఎలా పెంచాను అనేది మీకు చూపిస్తున్నాను కదా, అది చూపిస్తాను చూడండి. కొంచెం ఘాటు ఉంటుంది కదా, కానీ మంచిదండి. ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర, మరి కొంచెం పెరుగు, చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రేకలు అలా వేసి మిక్సీ వేసేసిన ఆ చట్నీ కూడా చాలా బాగుంటుందండి. ఇకపోతే నేను తయారు చేసే పాట్ గురించి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, దీని నిండా నేను గార్డెన్ సాయిల్, అంటే నేను మట్టిని ఎలాగో డ్రై లీవ్స్, కిచెన్ వేస్ట్ వేసి తయారు చేస్తూ ఉంటాను కదా, అలా వచ్చినటువంటి మట్టిని నేను తీసుకుని ఇందులో కొంచెం మాగిన పశువుల ఎరువు కలిపేసి దీని నిండా ఇదిగోండి ప్లాస్టిక్ కవర్ వేసేసి దీంట్లోని ఈ మట్టి వేసేసి, ఇదిగో ప్లాస్టిక్ కవర్ ఇలా పైదాకా వచ్చింది కదా, ఆ పైదాకా వచ్చిందని నేను కత్తిరించేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను చూసారా వాడేసినటువంటి, మనం తెచ్చుకుని లీవ్స్ వాడేసుకున్న ఆ కొమ్మల్ని, వాటికి వేర్లు ఉండనక్కర్లేదు, చక్కగా ఉంటాయండి. అంటే ఆ స్టెమ్స్నే ఉంటాయి అక్కడక్కడ, వాటిని బట్టి వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా నేను కత్తిరితో కొంచెం హోల్ చేసి ఆ హోల్లోని ఇలా నేను ఈ స్టెమ్స్ని గుచ్చానండి. చాలా ఈజీ అండి. కొంచెం మనం ఎంత ఈజీ అయినా
కొంచెం సమయం కేటాయిస్తే చాలు, పని అయిపోతుంది. కొంచెం దాని నిండా మనం ప్లాస్టిక్ కవర్ ఇలా స్ప్రెడ్ చేసి మట్టి వేసేసి అందులో హోల్స్ మన స్పూన్ తోటి అంటే కత్తిరితో రెండు అక్కడక్కడ పాతేస్తాను, చూసారా నల్లగా ఉన్నాయి అవి, ఆ కొమ్మలండి అవి. అట్లా వేర్లు కూడా లేవు. వాటిని నేను అలాగా మట్టిలో గుచ్చేస్తాను అంతే. ఇది నేను ఫిబ్రవరి లాస్ట్ వీక్లో నేను ఇలా తయారు చేసి పెట్టానండి. ఇప్పుడు నాకు మీకు చూపించాను కదా, అది చక్కగా వచ్చింది. మధ్యలో కూడా నేను కొంచెం లీవ్స్ కట్ చేసి తీసుకున్నాను. చూసారు, అది అలా హోల్స్ ఎక్కడ కావాలంటే అక్కడ మనం హోల్స్ కింద పెట్టుకుని ఈ మింట్ స్టెమ్స్ని ఎక్కడికక్కడికి మనం ఆ హోల్స్లో పెట్టేసేసి వదిలేస్తే అండి, వాటర్ పోసేస్తే చక్కగా మనకి చిగుళ్ళు వస్తాయండి. నేను ఇంకొకటి ఈ పాట్కి కింద కూడా ఒక 2-3 హోల్స్ పెట్టానండి. పెట్టి అప్పుడు నేను ఈ ప్లాస్టిక్ కవర్ వేసి ఈ మట్టి అంతా వేసుకుని వచ్చాను. ఎక్కడైనా వాటర్ ఒకవేళ నిల్వ ఉంటే మరి ఆ కింద అది కుళ్ళిపోతుందని చెప్పి నేను కింద కూడా వాటర్ పోయేటట్లుగా ప్లాస్టిక్ కవర్లో నుంచి ఆ కింద కూడా నేను హోల్స్ పెట్టుకున్నాను. వాటర్ ఎక్కడ నిల్వ ఉన్నా ఏ మొక్క అయినా అండి పాడైపోద్ది. కాబట్టి వాటర్ నిల్వ ఉండకుండా ఉండాలి. చక్కగా మనకి వెల్ డ్రైన్డ్గా ఉంటేనే మొక్క చాలా బాగా వస్తుంది. ఫిబ్రవరిలో పెట్టానండి. మధ్యలో కూడా నేను 1-2 సార్లు లీవ్స్ కట్ చేసేసుకున్నాను. సరే, నాకు తర్వాత ఐడియా వచ్చింది. ఫుల్గా వచ్చాక ఒకసారి వీడియో తీసి మీకు చూపిస్తే మీరు కూడా పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఎండలు కదా రావేమో అని అనుకోకర్లేదు, వస్తాయండి. కొంచెం షేడ్లో పెట్టుకుంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఈ ఎండ 11 వరకు ఉంటుంది అంతే. తర్వాత నుంచి నాకు ఇంక ఎండ రాదండి. ఉదయం 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది, 11-11:30 వరకు ఉంటుంది, తర్వాత పోతుంది ఎండ. అలాగే నేను పెట్టాను. ప్రస్తుతానికి బాగుంది, చూశారు కదా ఎంత చక్కగానో వస్తున్నాయి లీవ్స్. పెద్ద పెద్దగా ఆకులు కూడా బాగా వస్తున్నాయి, మంచి స్మెల్ తోటి చాలా బాగుందండి. ఇంకా కావాలంటే ఈ పాటికి ఇంకా కలర్ వేసి ఇంకా డెకరేషన్ చేసి కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇంక నేను అవన్నీ చేయకుండా ఇలా తయారు చేసి హ్యాంగ్ చేయడానికి నేను ప్లాస్టిక్ వైర్లు కట్టండి ఆ కన్నాల నుంచి ఆ విధంగా హ్యాంగ్ చేసుకున్నాను. చూసారా, తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళము, ఎవరికైనా తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు ఇలా యూజ్ చేసుకోవచ్చు. పాట్స్ ఉంటే పాట్స్లో పెట్టుకోవచ్చు, ప్లేస్ ఉందనుకుంటే. చాలామంది అన్ని రకాలుగానే పెంచుకుంటున్నారు. నేను ఈ మింట్ మీద ఒక టబ్లో పెట్టి పెంచిన వీడియో కూడా నేను తీసి పెట్టానండి. మరొకసారి నేను ఇప్పుడు ఇది హ్యాంగింగ్ పాట్ గురించి నేను తీసి చూపిస్తున్నాను. కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. నేను ఇచ్చే ఐడియా కంటే మీరు ఇది చూసాక మీకు ఇంకా మంచి ఐడియాస్ వస్తాయి. ఆ విధంగా మీరు తయారు చేసుకుని ఈ యొక్క మింట్ని పెంచుకోవచ్చు. ఈ విధంగా అండి మిర్చి మొక్కలు కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం మిర్చి నారు వేస్తాం కదా, నారు పోసిన తర్వాత ఆ వచ్చిన లేత మొక్కలు ఉంటాయి కదా, ఇలా ఈ పక్కన హోల్స్ పెట్టి ఆ హోల్స్లో నుంచి మనం ఆ మొక్కని లోపలికి పంపించి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అందులో ఆ మొక్క అందులో చక్కగా సెట్ అయిపోతుంది. పైన ఒక మొక్క 2 మొక్కలు పెట్టుకోవచ్చు. చుట్టూ ఒక 4-5 ప్లాంట్స్ని పెట్టచ్చండి. చక్కగా అది కూడా మిర్చి కూడా వస్తుంది. అలా నారు పోసుకుని పెట్టుకునే ఆ మిర్చి మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. అంటే మన దగ్గర ఉన్న టబ్ సైజుని బట్టి కూడా ఉంటుందండి. అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక చిన్న సైజు అయితే ఇలా మింటి పెంచుకోవడానికి ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనే ఒక ఉద్దేశంతో నేను చేసిన ఈ పాట్ని మీకు చూపిస్తున్నాను. వీలైనంత మట్టికండి ప్రస్తుత కాల పరిస్థితుల్లో మనం సొంతంగా కొన్ని కనీసం అట్లీస్ట్ ఆకుకూరలైనా పండించుకోవచ్చండి. ఎంత చిన్న డబ్బాల్లో వేసినా వస్తాయి. కాదంటే మట్టి మంచిది ఉండాలి, బంకమట్టి లేకుండా చూసుకోండి. బ్లాక్ సాయిల్ అయితే కొంచెం టైట్ అయిపోయి మొక్క సరిగ్గా పైకి రాదండి. ఒకవేళ బ్లాక్ సాయిలే ఉన్న వాళ్ళైతే ఇసుక పాలు ఎక్కువ కలుపుకొని పెట్టుకోండి. మాగిన పశువుల ఇసుక కలుపుకొని పెడితే ఏ మొక్కైనా అండి చాలా బాగా వస్తుంది. తోటకూర విత్తనాలు చల్లుకోవచ్చును, పాలకూర, గోంగూర, బచ్చలి, ఇవన్నీ ఆకుకూరలన్నీ మనకి చాలా సింపుల్గా సులువుగా మనము గార్డెన్లో పెంచుకోవచ్చు. ప్రత్యేకంగా గార్డెనే ఉండక్కర్లేదు, బాల్కనీలో కూడా ఇలా హ్యాంగింగ్ పాట్స్లో పెట్టుకుని కూడా మనం పెంచుకోవచ్చండి ఆకుకూరలు. అవిని చిన్న పిల్లలకి అది చాలా మంచిదండి. మన లేడీస్కి అయితే ఆకుకూరలు తింటే మంచిగా మనకు ఐరన్ ఉంటుంది, తర్వాత విటమిన్ ఏ ఉంటుందంట, జుట్టు చాలా బాగా పెరుగుతుందంట అండి, కంటి చూపు చాలా బాగుంటుందంట.
లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల. కాబట్టి మీరు అందరూ తప్పకుండా ట్రై చేసుకుంటారు, పెంచుకుంటారని నేను పెంచుతూ మీకు నేను చూపిస్తున్నాను. చిన్న ప్రేయరు. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు. దేవా, మరి మీరు మమ్మల్ని సృష్టించి రక్షించి భద్రపరుచుకుంటున్నందుకు వందనాలు, క్షేమమునిచ్చి కాపుదల కాస్తున్నందుకు వందనాలు, మాకు ఇచ్చిన నెమ్మది గల పరిస్థితుల కొరకు వందనాలు. దేవా, ముఖ్యంగా ఇచ్చిన గార్డెన్ బట్టి స్తుతులు. దేవా, మరి ఎక్కడెక్కడైతే తండ్రి నైనా చాలామంది అనేక రకాల ఇబ్బందులు గుండా ఉంటున్నారు, యుద్ధం జరుగుతున్న స్థలాల్లో అయితే చాలా కష్టపడుతున్నారు ప్రజలు. వాళ్ళందరి పట్ల దయ చూపించి అక్కడ యుద్ధం ఆగిపోవడానికి సహాయం చేయండి ప్రభా. మా రాష్ట్రాన్ని, మా దేశ ప్రజల్ని, యావత్ ప్రపంచాన్ని శాంతి సమాధానంతో నింపమని ప్రార్థిస్తూ, మా వ్యూవర్స్ని, మా యొక్క సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తూ మీరు ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇదిగోనండి, ఇలాగా ఈ పాట్ని మీకు చూపిస్తున్నట్టుగా మీరు హ్యాంగింగ్లో కావాలంటే హ్యాంగింగ్లో పెంచుకోవచ్చు, లేదా మామూలుగా చిన్న చిన్న డబ్బాల్లో పెంచుకోవచ్చు, ప్లాస్టిక్ కవర్లో పెంచుకోవచ్చు. ఎలా వీలు మీకు ఉంటే అలా పెంచుకోవచ్చు. మీరు మీ యొక్క గార్డెన్లో ఈ మొక్కలను పెట్టుకుని పెంచుకుంటారని ఉద్దేశంతో నేను మీకు చూపిస్తున్నానండి. చూడండి, నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది చూడగానే. చక్కగా చుట్టూ నేను పెట్టినప్పుడు చూసారా వట్టి కొమ్మలే ఉన్నాయి కదా, అవి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా చిగుళ్ళు వచ్చినాయి అని. వాటికి నేను ఏమీ మందులు వేయలేదండి, కేవలము మట్టి, మాగిన పశువుల ఎరువు వేస్తాను. తర్వాత అప్పుడప్పుడు కొంచెం నేను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ నేను పైన టెర్రస్ గార్డెన్లో ఇచ్చినప్పుడు వీటికి కూడా కొంచెం తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను అంతే. అంతకంటే మించి ఇంకా దీనికోసం స్పెషల్గా కేర్ తీసుకోవాల్సిన అవసరమే లేదండి అసలని. కాబట్టి ఆకుకూరలన్నీ కూడా చాలా సింపుల్గా పెంచుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టబ్లో పెంచుకోవడం కూడా ఎలాగనేది ఒక వీడియో చేసానండి, అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. అండ్ నేను చెప్పేది, నేను చూపించేది కొత్తగా గార్డెన్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు, పెట్టుకుంటున్న వాళ్ళకి ఐడియా కోసము నాకు తెలిసింది నేను చూపిస్తున్నాను. మరి మీరు చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి అడుగుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.